తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం మరిన్ని భూములు సేకరించాలని నిర్ణయించింది. రాజధాని శివారులో 7 మండలాల్లోని 74 గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే సేకరించిన భూమితో పాటు ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ పరిధిలో మరో 1500 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం 2 గ్రామాల్లో పారిశ్రామిక పార్కుల పేరుతో 643 ఎకరాల భూమి సేకరణకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో 366 ఎకరాలు, కొంగరకుర్దులో 277 ఎకరాల సేకరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు ఇందులో అన్ని అసైన్డ్ భూములే ఉన్నాయి. ఈ వారంలోనే మరో 900 ఎకరాల దాకా భూసేకరణకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. కందుకూరు మండలం తిమ్మాపూరులో 600 ఎకరాలు, పంజాగూడ గ్రామంలో 300 ఎకరాల సేకరణకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా నోటిఫికేషన్ జారీ చేసిన భూముల్లో ఎక్కువ భాగం వర్షాధార పంటలు సాగవుతున్నాయి. తిమ్మాయిపల్లిలోని 80 ఎకరాల్లో వరి, 20 ఎకరాల్లో కూరగాయలు, మిగతా భూముల్లో జొన్న, మొక్కజొన్న పండిస్తుండగా కొంత బీడు భూమి ఉంది. కొంగరకుర్దులో సేకరించనున్న 277 ఎకరాలు 1972, 1989, 1992లో 200 మందికి లావణి పట్టాలతో పంపిణీ చేశారు. వీటిలోనూ రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మహేశ్వరవరం, నాగిరెడ్డిపల్లిలో ఐటీ పార్క్ లేదా పారిశ్రామికవాడ ఏర్పాటుకు 198 ఎకరాలు సేకరించనున్నారు. 2 రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.